అక్కడ ఈ వర్మ రాణి ఫస్ట్ వైఫ్ కి ఒక చిన్న పొలం ఉంది, 1.5 సెంట్. సో ఆ రోజు ఆయన కూలీలాగా ఎంగేజ్ చేసి కొంచెం వీడ్ కానీ ష్రబ్ కానీ క్లీనింగ్ పెట్టింగ్ డ్యూటీ లాగా అక్కడ చేశారు. సాయంత్రంకి 5 o'clock, బికాజ్ ఈ పర్లే లిటిల్ హ్యావింగ్ ఆల్కహాల్ ప్రాబ్లమ్, హీఈస్ డ్రింకింగ్. సో చాలా ఆల్రెడీ డ్రంక్ ఉన్నారు. 5 o'clock అక్కడి నుంచి తీసుకెళ్లి తర్వాత మళ్ళీ మందుగా ఇచ్చేసి హీ వాజ్ ఆల్మోస్ట్ మేడ్ హాఫ్ సెమీ కాన్షియస్ అయిన తర్వాత ఒక ఈ ఫిష్ దట్ నైలాన్ రోప్ వాడేసి దే హావ్ బోత్ ఆఫ్ దెమ్ హావ్ స్ట్రాంగులేటెడ్ హిమ్ టుగెదర్. బాక్స్ తయారు చేసి ఇంట్లో ఉందన్నారు కదా సార్. దాని గురించి దట్ వాజ్ ద ఫస్ట్ బాక్స్. ఇది ఫస్ట్ బాక్స్ ఉంటారు దట్ బికాజ్ ఆ రోజు ఆయనకి సమ్ బ్యాడ్ లక్ అండ్ గాడ్ ఆల్సో హెల్ప్స్ ఎవ్రీబడి. దెన్ ఆ రోజు అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో హీ కుడ్ నాట్ టేక్ హిస్ కార్ ఇన్ టు దట్ ఏరియా. కార్ లేకుంటే హీ కుడ్ నాట్ క్యారీ ఇట్. బికాజ్ ఐ టోల్డ్ చాలా క్రిమినల్ మైండ్ ఉంటుంది, చాలా ప్రికాషన్ తీసుకున్నారు. బయట ఇక్కడ హ్యాండ్ లో పెట్టిస్తే సంబడి వుడ్ హావ్ సీన్, సో దట్ దే డిడ్ నాట్ వాంట్ టు హెల్ప్. దాని గురించి ప్లాన్ చేశారు. ఒక వ్యక్తి కూడా అట్లాగే పర్లే లాగా ఉంటారు. హీ ట్రై టు టేక్ హిమ్, బట్ ఆ టైం కూడా ఇది ఫస్ట్ టైం కూడా మర్డర్ నాట్ ఈజీ. ఆ టైం కొంచెం హెజిటేషన్ వచ్చింది, కొంచెం భయం కూడా వచ్చింది. చుట్టుపక్కల ఏరియా సంబడి మైట్ హావ్ స్పాటెడ్ ఆల్సో. సో ఆ టైం ఈ ప్లాన్ వదిలేసి ఈ ప్లాన్ ఈ రోజు చేయడం జరిగింది. సరే ముదయ్య యాజ్ ఆఫ్ నౌ ది ముగ్గురు ఉన్నారు. వర్మకి ఫస్ట్ వైఫ్ రాణి, ఆయనతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సెకండ్ రేవతి, ఆయనతో పాటు ఏం పిల్లలు లేదు. థర్డ్ వన్ ఇట్ ఈస్ నాట్ వైఫ్, షీ ఈస్ లివ్ ఇన్ పార్ట్నర్స్. షీ ఈజ్ విజయలక్ష్మికి ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ తో ఒక పిల్లలు ఉన్నారు. షీ ఈజ్ 12-13 year old juvenile. ఇప్పుడు వాస్తవంగా తెలిసింది, బట్ కొంచెం కంట్రడిక్టరీ ఆన్సర్ దాని గురించి ఇచ్చేసినారం జరిగింది. బట్ వీఆర్ కన్ఫర్మ్ దట్ అందరికి తెలిసింది. ఫస్ట్ భార్య గురించి సెకండ్ భార్యకి తెలిసింది, బట్ చాలా అలర్ట్ గా ఉంటున్నారు. బికాజ్ ఒక 2 రోజులు ఒక నెలలో ఒక్కొక్క భార్యని వెళ్తున్నారు రాణి దగ్గర. బికాజ్ షీ ఈజ్ ఆల్సో అగ్నిగోల్ క్షత్రియ. ఒక అరేంజ్ మ్యారేజ్, మతలబ్ విత్ ఇన్ ద రిలేషన్ ఓన్లీ ది మ్యారేజ్. రేవతి ఇట్ ఈస్ అ లవ్ మ్యారేజ్. రేవతి మ్యారేజ్ లో ఒక ఇంక్లూడింగ్ ఒక విచిత్రం ఐటమ్ ఉంది. ఈ మ్యారేజ్ ద్వారకా తిరుమలలో జరిగింది. ఆ రోజు వర్మ సైడ్ తరఫున ఎవరు రిలేటివ్ ఆయన అక్కడ ఆశీర్వాదం కోసం రాలేదు. ఇప్పటి వరకు రేవతి కుడ్ నాట్ ఐడెంటిఫై వర్మస్ ఫాదర్ ఆర్ మదర్. ఇంకొకటి విచిత్రంగా ఐటమ్ ఉంది. 19th రోజుకి వర్మ హిస్ ఎల్డర్ సిస్టర్ 4th December కి ఒక ఆపరేషన్ జరిగింది ఇక్కడ హాస్పిటల్లో. దానికి మళ్ళీ రీచెక్ ఉంది 19th. ఆ రోజు సింపుల్ గా ఒక్క రోజు ముందు మర్డర్ చేసిన తర్వాత అక్కడ వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ బాడీ లాంగ్వేజ్ చూస్తే అట్లా చూస్తే ఏం భయం కనబడలేదు. నథింగ్ ఈజ్ ఏబుల్ టు షో, నో రిమోర్స్. ఇన్కమ్ సోర్స్ ఇనిషియల్ గా ఒక ఈ చాప ఫండ్స్ లో పెట్టడం జరుగుతుంది. సమ్ టైమ్స్ ఈజ్ వర్కింగ్ ఫర్ సమ్ అదర్ పర్సన్, సమ్ టైమ్స్ లీజ్ గా ఉంటే చేసినారు. బట్ ఉంటి ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ కోర్స్ చేశారు 2015-16. తర్వాత ఇది ఆర్ట్ జాబ్, సమ్ టైం పని చేస్తున్నారు, సమ్ టైం పని చేయలేకుండా, ఒక ఫిక్స్ జాబ్ లేదు. ఇప్పటి వరకు అదే ఉంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మన వాళ్ళు టుడే విల్ ప్రొడ్యూస్ దెమ్ ఫర్ జ్యుడిషియల్ రిమాండ్. తర్వాత పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ హౌ టు బిల్డ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అది వస్తుంది. సారీ మళ్ళీ ఒకసారి చెప్పండి. లేదు ఫాల్స్ 15 రూపీస్ ఉంది. ప్లాన్ చేశాడు, డిమాండ్ చేయలేదు, తీసుకోలేదు. ఇప్పటి వరకు ముగ్గురే ఉన్నారు. ఆల్ లైక్లీహుడ్ దట్ ఈస్ ముగ్గురే ఉంటున్నారు. సాయం ఏం లేదు. బికాస్ వెరీ వెరీ షార్ప్ గా ప్లాన్ గా చేసినారు. వెరీ లెస్ నంబర్స్ లో ఉంటున్నారు. Because only 3 of them have planned and roles are very clear. Revati role is planning and financing. Sushma's role is calling and all. Verma's role is arranging logistics. చాలా తక్కువగా ఈవెన్ ఫోర్ట్ కూడా మాట్లాడు. నేను చెప్పాను ఆ రోజు కూడా ఆపరేషన్ సిద్ధ చాపా, ఈ రోజు చపా వస్తుంది. బాడీ కూడా చాపా కోడ్ నేమ్ పెట్టడం జరిగింది.
ఫైన్ లో ఎలా పట్ జస్ట్ 1 సెకండ్ ఎలా పట్టుకున్నారు దానికి ఇట్ వాజ్ ద మోస్ట్ టఫ్ అండ్ లిబోరియస్ ప్రాసెస్ ఇన్ ద ఎంటైర్ థింగ్. చాలా చాలా వెరీ విస్తృతంగా క్రిమినల్ అన్నారు. మొత్తం టాల్ గేట్స్ అదర్ థింగ్స్ హీ హాజ్ కంప్లీట్లీ ఎస్కేప్. స్మాల్ దారిలో చూస్తే అక్కడ వెళ్ళడం జరిగింది. ఒక దారిలో హీ హాజ్ లెఫ్ట్ కార్ అండ్ అదర్ థింగ్స్ అండ్ ఫైనలీ మచిలీపట్నం డంపింగ్ గ్రౌండ్ దగ్గర మన టీం ఆయనకి పట్టడం జరిగింది. బికాస్ ఇట్ వాజ్ లెబోరియస్ యాజ్ ఐ టోల్డ్. అశోక్ సార్ వచ్చిన తర్వాత అందరూ రేంజ్ మొత్తం స్టేట్ కి ఫర్ హిమ్. ఇక్కడ మన పోలీస్ దేవర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా టీమ్ అడిషనల్ ఆల్ టీమ్స్ వర్ సర్చింగ్. ఏమైనా చుట్టుపట్ల స్మాల్ దారి వెళ్తే అక్కడ సీసీటీవీ ఉందా, అక్కడ somebody has seen, everything was checked. And DSP garu swayamga he was roaming around like anything. Finally yesterday we could catch him and our IO has arrested him. జరిగింది సార్. లేదు ఇప్పటి వరకు చెక్ చేసిన లేదు, ఇది ఫస్ట్ టైం. ఈ సుష్మా విజయలక్ష్మి రాశారు. సో దట్ ఈస్ దిస్ లెటర్. విజయలక్ష్మి రాశారు. ఇట్ ఇస్ హర్ హ్యాండ్ రైటింగ్. We have confirmed it with other resources also. This is the final letter. అబ్సల్యూట్లీ. అందరి ఎపిసోడ్ లో పర్లయ ఒక ఇన్నోసెంట్ లాగా వ్యక్తి, ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ లైఫ్ ప్రాబ్లమ్స్. భార్య వదిలేసేరి హీ ఈస్ లివింగ్ ఐసోలేటెడ్ లైఫ్. నో బడీ హీ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్. అక్కడ ఊర్లో చాలా అందరికి చాలా కోపం వచ్చింది అయిన తర్వాత. సో డెఫినెట్లీ ద ఎంటైర్ థింగ్ అవర్ ఫోకస్ ఈజ్ టు గివ్ జస్టిస్ ఫర్ పర్లయ బికాస్ నోబడీ ఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నాయి. So that DNA test and other things we are doing, but our entire focus and everything is to give justice to that dead body. Because ఈ entire drama లో ఆయనకి సంబంధమే లేదు. Either he is getting benefited, neither he is getting loss. So small laga he is going on with his life normally. Unnecessary, unfortunately, these people, because of their greed and criminal mind, they have killed an innocent fellow. Definitely will make sure that justice is done. So almost 100 members, 11 teams are there. సుపారీ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మన ఏలూరు పోలీస్ అండ్ ప్రెస్ గ్రూప్ లో ఒక ఆవిడ ఎవరో పోస్ట్ చేశారు. లేదు. They might have done other investigation. Our investigation ఇది రాలేదు. And so as I told you clearly, they are themselves very so criminal mind. సుపారీ చెప్తే బయట వస్తుంది. ఇక్కడ చాలా ప్రికాషన్ తీసుకున్నారు. బికాస్ దే వర్ వెరీ షార్ట్ ఇది ప్లాన్ వర్క్ అవుతుంది. ప్లాన్ వర్క్ అవుతే తులసి రాస్తున్నారు ప్రాపర్టీ ఆయన పేరు, డెడ్ బాడీ గోస్ టు సముద్రం, మ్యాటర్ ఈజ్ ఓవర్. No one among us knows. That is the plan. But Revati in this entire process forgot ఇది తులసి ఆయనకి సిస్టర్ ఉన్నాయి, ఆయన కూడా స్ట్రాంగ్ బ్రెయిన్ ఉన్నాయి. బట్ షీఈ్ వెరీ అవర్ ఎంక్వైరీస్ రివీల్ దట్ షీఈ్ వెరీ గుడ్ ఉమెన్. ఇది మ్యారేజ్ సారీ సిద్ధార్థ్ వర్మ alias శ్రీధర్ వర్మ. Because so many women are involved, so place lo peru 7th class. Already వస్తుంది. ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ వర్క్ ఆన్ ఇట్ ఎవ్రీథింగ్. గూగుల్ రేవతి ఫేస్బుక్ లేదు, విజయలక్ష్మి ఫేస్బుక్ చాలా మంది ఈవెన్ ఇలిటరేట్ పీపుల్ ఆర్ ఏబుల్ టు యూజ్. సొంత కార్ around 20-25,000 he has purchased it 2 years back. దాని ముందు ఒక బుల్లెట్ కూడా ఉంది. చిన్నపిల్ల ఉంటారు. చిన్నపిల్ల అదే విజయలక్ష్మి కూతురి ఉన్నారు. బికాస్ ఆల్ ద టైమ్ ఆయనతో పాటు ఉంటారు. సో షీ ఈజ్ అవర్ విట్నెస్ ఇన్ ది కేస్. ఫాదర్ మదర్ ఓకే ఉంటున్నారు, అది కూడా షాక్ లో ఉంటున్నారు. బికాజ్ మీరు అందరికి సంబడి ఎల్సెస్ హౌస్ ఇస్ హ్యాపెండ్. ఆయనకి స్వయంగా ఇంట్లో వచ్చేస్తే ఇది షాక్ గా కూడా ఉన్నాయి. బట్ దే హ్యావ్ బీన్ స్ట్రాంగ్. మన దిస్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా కోఆపరేట్ అయ్యడం జరిగింది. సో దేర్ ఇస్ నో ఇష్యూ. దే ఆర్ డూయింగ్ ఫైన్. మొట్టమొదటిగా అట్లీస్ట్ జూన్ నెల నుంచి, జూన్ 24 నుంచి. సిద్ధాని ఓన్లీ టు క్రియేట్ దిస్. రేవతి ఒక ఇంట్లో ఒక మాహోల్ కూడా తయారు చేస్తున్నారు. తులసి ఆల్రెడీ ఈజ్ అ బ్యాడ్ ఉమెన్. బ్యాడ్ ఉమెన్ అంటే ఇది బ్లాక్ మ్యాజిక్ కానీ విచ్ క్రాఫ్ట్ చేస్తున్నారు రేవతి పాటు. బికాస్
తులసి ఈజ్ వెరీ మచ్ అగేన్స్ట్ రేవతి ఈజ్ మ్యారేజ్ టు వర్మ. తులసి చూస్తే ఒకటి ఈ మన కాస్ట్ లో లేరు. వర్మ ఈజ్ అగ్నికోల్ క్షత్రియ, దీస్ పీపుల్ ఆర్ రాజు. ఒకటి ఇది ప్రాబ్లం. తర్వాత ఆయన వెగబాండ్ లాగా క్వాలిటీస్ ఉన్నాయి. హీఈస్ నాట్ రెస్పాన్సివ్ ఇనఫ్ అండ్ ఆల్. సో మళ్ళీ ఇది రేవతికి కన్విన్స్ చేసినారు, అదని వదిలేసేది. బట్ రేవతి ఈజ్ ఇన్ టూ మచ్ లవ్ విత్ వర్మ. దానికోసం దేర్ వాస్ టూ మచ్ డిస్ప్యూట్ బిట్వీన్ ద టూ సిస్టర్స్. అది ఒక ఇంట్లో ఒక మాహోల్ అట్లా తయారు చేసి కి తులసి ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ బ్లాక్ మ్యాజిక్ ఆన్ మీ, ట్రైంగ్ టు సెపరేట్ మై హస్బెండ్, అండ్ సో మెనీ బ్యాడ్ థింగ్స్ విల్ హ్యాపన్ ఇన్ అవర్ హౌస్ ఇఫ్ తులసి ఈస్ కంటిన్యూడ్ దేర్. అట్లాగా హేమావతికి శత్రుపూజ అట్లాగే. బట్ అది వాస్తవం లేదు. బట్ ఇది రేవతి అట్లా క్రియేట్ చేశారు అక్కడ ఇంట్లో, ఇన్ఫ్లుయెన్స్ మోస్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ మదర్ హేమావతి. తులసి గురించి రేవతి అట్లా క్రియేట్ చేశారు. Thank you again, everybody. Right. Thank you. So all conspiracy regarding this Operation Siddha Chapa, ఈ రోజు మీ దగ్గర మన వాళ్ళు will reveal all this investigation. మీరు అందరికీ తెలిసింది, all of you are almost following upon daily basis. ఇది ఏమైంది, ఎందుకు అయింది, ఎవరు చంపిన జరిగింది, who killed, why was killed, మోటివ్ ఎందుకు, కాన్స్పిరసీ ఏంటి, అందరికి ఇది ఆలోచన జరుగుతున్నాయి. మన వాళ్ళు కష్టపడి పని చేసి లాస్ట్ 7 days నుంచి ఈ మొత్తం కాన్స్పిరసీ ఎట్లా జరిగింది, ఇప్పటి నుంచి జరిగింది, మెయిన్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు, దీనికి టోటల్ లిస్ట్ ఈ రోజు కంప్లీట్ అయింది. నిన్న ఈ ముగ్గురుకి అరెస్ట్ అయ్యడం జరిగింది. ఈ రోజు వీఆర్ ప్రొడ్యూసింగ్ కోర్ట్. ముఖ్యమైన స్టార్ట్ నుంచి నేను చెప్తాను. 19th కి మనకి ఒక సూచన వచ్చింది. ఒక ఈయనగాడి విలేజ్ ఉంది మండలంలో ఒక డెడ్ బాడీ పార్సల్లో వచ్చిన జరిగింది. లైక్ ఆల్ ఆఫ్ అస్ వీఆర్ ఆల్సో వెరీ సర్ప్రైజ్ అండ్ షాక్. ఇది పాసిబిలిటీ లేదు. బట్ అయితే వచ్చిన తర్వాత వీఆర్ చెక్, నేను కూడా స్వయంగా సీన్ వెళ్ళడం జరిగింది. సో వీఆర్ చెక్ ది డెడ్ బాడీ ఎవరికి ఉంది, ఎందుకు అక్కడ వెళ్ళడం జరిగింది. సో వీ హ్యావ్ ట్రై టు ఫైండ్ అవుట్ గోయింగ్ రివర్స్ లో ఎట్లా జరిగింది ఇప్పటి నుంచి. ముఖ్యమైన ఆ రోజు హేమావతి గారు 56 years క్షత్రియ, లేడీ ఆఫ్ ది హౌస్, రంగరాజు గారికి వైఫ్ కి, షీ హాస్ గివెన్ అ కంప్లైంట్. బేస్డ్ అపాన్ దట్ అవర్ ఇన్వెస్టిగేషన్ హెస్ స్టార్టెడ్. ముఖ్యమైన ఈ ఇంట్లో చూస్తే 4 members ఆర్ దేర్, ఇమీడియట్ ఫ్యామిలీ, రంగరాజు గారు, హిస్ వైఫ్ హేమావతి, 2 daughters, తులసి అండ్ యంగర్ డాటర్ రేవతి. అక్యూజ్డ్ 3 in this case. ముందు నుంచి తులసికి రేవతికి చిన్న ఇష్యూస్ ఉన్నాయి. And that have summed up from last year, December 23. Small history, Tulsi ki Revati ki చూస్తే before I proceed ahead. Tulsi ki 2003 లో మ్యారేజ్ అయింది. 2005-06 కి ఒక అమ్మాయి పుట్టడం జరిగింది. And 2012 ఆయన హస్బెండ్ because of some reason he has gone missing. ఇప్పటి వరకు రాలేదు ఇంటికి. Simultaneously రేవతి 2016 కి ఈ శ్రీధర్ వర్మ అక్యూజ్డ్ 1 తో పెళ్లి చేయడం జరిగింది. ముందు ఆయనకి లవ్ అఫేర్ ఉంది ఫర్ 2-3 years when she was studying in engineering college. అయిన తర్వాత ఈ మ్యారేజ్ 2016 లో జరిగింది. ఆయనకి ఇప్పటి వరకు నో చిల్డ్రన్ ఆర్ దేర్, నో ప్రొజెనీ ఇస్ దేర్. సో 2003 December ఈ రేవతి ఇంటికి వచ్చింది విత్ రంగరాజు అండ్ హేమావతి. ఆ టైం వరకు 2012 నుంచి అప్పటి వరకు తులసి అక్కడే ఉంటున్నారు. వచ్చేసే రేవతికి తులసికి చాలా గొడవ జరిగింది. ఫిబ్రవరి నెలలో మదర్ హేమావతితో పాటు రేవతి తులసికి కొట్టేసి అక్కడి నుంచి పారిపోయింది. ఒక మామయ్య గారు గంగపారు విలేజ్ లో తులసికి సహాయం ఇచ్చేసి అక్కడ ఇంట్లో పనిచేస్తున్నారు. అగైన్ కమింగ్ బ్యాక్ తులసి 2012 నుంచి ఆఫ్టర్ హస్బెండ్ లెఫ్ట్ చాలా చదివేసి పీజీ కానీ కంప్యూటర్స్ ట్రైనింగ్ తీసుకుని ఇప్పుడు సరిగా దుర్గా ఎలక్ట్రిక్స్ లో స్వయంగా పనిచేస్తున్నారు. అండ్ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ అండ్ హర్ చైల్డ్. ఈ మధ్యలో ప్రాపర్టీ డీటెయిల్స్ చూస్తే ఈ రంగరాజ్ గారికి 2.5 acre పొలం ఉంది. ఈ అక్కడ ఇంటి స్వయంగా ఉన్నారు. ఇట్ ఇస్ అరౌండ్ 30 to 35 lakhs. పొలం ల్యాండ్ కి ఆల్మోస్ట్ 1 crore 20-25 lakhs ఇస్ ద వాల్యూ. తర్వాత ఇంట్లో గోల్డ్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తులసి గారికి ఒక ల్యాండ్లెస్ ల్యాండ్ ఫర్ పువర్ స్కీమ్ కింద 2001 లో ఒక పొలం వచ్చింది.